సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ధర్మవరం 1 టౌన్, గోరెంట్ల, హిందూపురం, పుట్టపర్తి పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైల్ చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటిపై కేసులు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఈ యాక్ట్ నెల రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదంటే ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని సూచించారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ధర్మవరం 1 టౌన్, గోరెంట్ల, హిందూపురం, పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు 4 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. గోరెంట్లతో పాటు ధర్మవరం 1 టౌన్, హిందూపూర్, పుట్టపర్తుల్లో వరుస కేసులు నమోదయ్యాయి. ఇవాళ కూడా టీడీపీకి సంబంధించిన నేతలు వివిధ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం అలర్ట్ అయినారని చెప్పట్టు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎక్కడ ర్యాలీలు చేయకుండా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో పెట్టిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఊరేగింపులు అలాగే ర్యాలీలు చేసినా అడ్డుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు అనంతపురంలో జోగి రమేష్ ఇంటిపై దాడికి నిరసనగా పోలీసులు, వైసీపీ నేతలు మౌన ప్రదర్శన చేపట్టారు జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఎక్కడ రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ అనుమతి లేకుండా ఎక్కడ ర్యాలీలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించకూడదని చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవైపు టీడీపీ అలాగే మరోవైపు వైసీపీ నేతల పరస్పరం ఆందోళన నిరసన కార్యక్రమంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లతో పాటు వివిధ సర్కిళ్లలో కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనమున్న ఈ జెడ్పీ ఆవరణలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసనకు పిలిపించారు. పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి ఉంది. సుప్రియ, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.